బీచ్ సైడ్ కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ వాళ్ళని చంపేదెవరు, బీచ్ దగ్గర ఎందుకు చంపుతున్నారు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని అయితే హైర్ చేసుకుంటారు. ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఎవరో కాదు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే మన వెన్నెల కిషోర్ గారు. అయితే వెన్నెల కిషోర్ 7 సస్పెక్ట్స్ అయితే కనిపెడతాడు. చివరికి ఆ 7గురిలో ఒరిజినల్ సస్పెక్ట్ ఎవరు, చివరికి ఆ కిల్లర్ని కనిపెట్టాడా లేదా అని ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ గా అయితే నడుస్తూ ఉంటుంది ఈ మూవీ. లాస్ట్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అవి ఒకటిగా రివీల్ చేస్తూ ఉంటాడు వెన్నెల కిషోర్. ఈ మూవీ అయితే కొంచెం ఫన్నీగా అలాగే థ్రిల్లర్ గా అయితే నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది డిటెక్టివ్ రోల్ లో. నేనైతే ఒకసారి ట్రై చేయమనే చెప్తా. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ, ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ పవర్ఫుల్. పోచమ్మకి జరిగిన అవమానాల చుట్టూ ఈ మూవీ అయితే తిరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్ ఆహాలో ఒక 5 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, ఒక ఊరిలో పోచమ్మ విగ్రహం అడ్డుగా ఉందని తీపిచ్చేస్తారు ఆ ఊరు వాళ్ళు. అయితే ఆ ఊరికి శాపం దాకి ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. అసలు ఆ ఊరేంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ పోచమ్మ విగ్రహాన్ని తీపించింది ఎవరు, నిజంగా శాపం వల్ల చనిపోతున్నారా లేదా ఎవరైనా చంపుతున్నారా అనేది మిగతా మూవీ. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఎపిసోడ్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ మధ్యలో బోరింగ్ అనిపించిన క్లైమాక్స్ వస్తాలకే నెక్స్ట్ ఏంటి అనేలాగా చేస్తుంది. క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్లతో బానే అనిపిస్తుంది. అందరి పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి ఈ సిరీస్ లో. మీరు కూడా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే పోచమ్మ అనే టైటిల్ తో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్యామిలీతో. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, అలాగే కొంచెం ఫన్ ఇంకా సస్పెన్స్ తో కావాలా అయితే ఈ మూవీని అయితే చూసేయండి. ఒక చిన్న చిక్కుముడిలో అందరి జీవితాలు ఇరుక్కొని ఉంటాయి, అదేంటో చూద్దాం. హాస్పిటల్లో ఒక రిచ్ పేషెంట్ ఉంటాడు. తనని నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపు ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయాలి. ఆ పేషెంట్ ని తీసుకొని వెళ్ళడానికి ఒక అంబులెన్స్ డ్రైవర్ ని హైర్ చేసుకుంటారు. ఆ పేషెంట్ ని అంబులెన్స్ డ్రైవర్ తీసుకొని వెళ్తాడు అంబులెన్స్ లో. అలాంటి టైంలో తనకి రకరకాల వ్యక్తులు అయితే కలుస్తూ ఉంటారు. వేరే వేరే వ్యక్తులకి ఆ అంబులెన్స్ లో లిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాడు డ్రైవర్. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ జీవితాలలో నెక్స్ట్ 10 లోపు జరిగే ఇంపార్టెంట్ పని ఏంటి, వాళ్ళ జీవితాలలో నెక్స్ట్ డే 10 ఎంత ఇంపార్టెంట్, ఇంతకీ అంబులెన్స్ డ్రైవర్ ఎలాంటి చిక్కుముడిలో పడ్డాడు, అలాగే ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడు, ఇంతకీ 10 లోపు తీసుకొని వెళ్ళాడా లేదా అనేది మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నేమ్ వచ్చేసి రేపు ఉదయం 10 గంటలకు. ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్లు అలాగే అక్కడక్కడ ఫన్నీ ఎలిమెంట్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. ఈ ఫన్నీ సస్పెన్స్ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.